హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చికెన్ గోంగూర వండుకునే విధానం చూద్దామా. ముందుగా మనం కడాయి స్టవ్ మీద పెట్టి తగినంత నూనె వేసుకుని నూనె మరిగిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే 4 ఉల్లిపాయలు బాగా రోస్ట్ చేసుకోవాలి. బాగా వేగిన తర్వాత అల్లం ముద్ద వేసి తగినంత ఉప్పు వేసుకొని కొంచెం పసుపు, అదే రకంగా అలా టమాటా కూడా వేసుకుంటే అబ్బబ్బా చాలా టేస్ట్గా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అవి ఎర్రగా ఉడికిన దాకా వేపి ఆ తర్వాత మనం కారం మన ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతూ ఉంటాను. నిజంగా మన కారం ఎక్కువ తినడం వల్ల షుగర్, బీపీ కూడా రాదండి మై డియర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత వేగిన తర్వాత అలాగా మనం చికెన్ కొద్దిగా పీసెస్ని ఆ రకంగా వేసి అలా మూత పెట్టి కొంతసేపు ఉడకనిచ్చిన తర్వాత ఆ వాటర్ వస్తుంది. మనం గోంగూర శుభ్రం చేసుకున్న గోంగూరని వేసి ఆ చికెన్లో అలా కలిపి బాబా ఏమి టేస్ట్ అండి, నా జీవితంలో ఎప్పుడు తినలేదు మై డియర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత అలాగా మసాలా పౌడర్ వేసుకుని అలా కలుపుతూ తర్వాత మనం కొత్తిమీర వేసుకుని అలా మూత పెట్టి అలా తీస్తే అబ్బబ్బా పుల్లగా కమ్మగా అబ్బా ఎప్పుడు తినలేని రుచి అండి గోంగూర చికెన్. నిజంగా చాలా ఎక్సలెంట్ అండి. కూర అంటే ఎక్సలెంట్గా ఉండే ఈ యొక్క అమూల్యమైన కూర మీరు వండుకుంటారు. ఎందుకంటే మన యొక్క ప్రతి ఒక్క కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు, తినే ఉంటారు. మా యొక్క ఛానల్ని మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్.